నమస్తే myself Sarasija welcome to Maitre News ముందుగా headlines పరిసరాలు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి ఉమెన్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు పరిశీలించిన రామగుండం సిపి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు జగిత్యాల మ్యాంగో మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు కమిషన్ ఏజెంట్పై కేసు నమోదు రేపటి నుంచి కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు ఇక వార్తల్లోని వివరాలు ప్రతి పోలీస్ స్టేషన్లోని పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నారు రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మహిళా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లను పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు ఆయా స్టేషన్లకు సంబంధించిన పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు సిపి వెంట డీసీపీ కరుణాకర్ ఏసీపీ జి కృష్ణ సిబ్బంది ఉన్నారు కమిషనరేట్ పరిధిలో ఉన్న పెద్దపల్లి డివిజన్లో ఒక మహిళా పోలీస్ స్టేషన్ శాంక్షన్ చేయడం జరిగింది ఆ పోలీస్ స్టేషన్కి ఇక్కడ పెట్టడానికి మార్కెట్ యార్డ్ కాంప్లెక్స్లో పెట్టడానికి ప్లానింగ్ ఉంది సో అది వ్యవస్థ చూసుకోవడానికి నేను వచ్చాము మాతో మా డీసీపీ గారు ఏసీపీ గారు ఎస్ఐ గారు కూడా ఉన్నారు మనము ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఎట్లా ఉంది సౌకర్యం ఎట్లా ఉంది వచ్చే వాళ్ళకి ఏ విధంగా ఈజీ ఉంటుంది అది అన్నీ చూసుకోవడానికి ఇక్కడ వచ్చాము థ్యాంక్ యూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగాయి ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన వేడుకలు నేటితో ముగిశాయి ఇందులో భాగంగా కన్నుల పండుగగా తిరు కళ్యాణ మహోత్సవం జరిపించారు ఈ వేడుకల్లో విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తిలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి ఇందులో భాగంగా వృశ్చిక లగ్న సంముహూర్తాన స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు స్వామివారి రథోత్సవం ఇతర జాతర కార్యక్రమాలు ఘనంగా జరిపించారు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం ఉత్సవ మూర్తులను ప్రత్యేక రథంపైన ఆశీనులు గావించి పురవీధుల్లో ఊరేగించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తరించారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు ఈ స్వామివారు కూడా ఎంతో మహత్యం ఉంటుందన్నట్టుగా చరిత్రలు చెప్తా ఉన్నాయి ఈ స్వామివారిని దర్శించుకున్నట్టయితే కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుస్తాయని చెప్పి చాలామంది ఒక నమ్మకము అదేవిధంగా మేము కూడా రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది తరంలో చాలామంది భగవంతుడు అంటే నమ్మకం లేకుండా కూడా పోయేటువంటి తరం ఇటువంటిది బట్ నిజంగా చెప్పాలంటే భగవంతుడు ఎక్కడా లేడు ఖచ్చితంగా ఇట్లాంటి ప్రదేశాల్లో ఉన్నాడు అని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాము చూసినట్టయితే ప్రతి సంవత్సరం కంటే ఈసారి జనం కూడా ఎక్కువగా ఉన్నారు అందరు కూడా అంటే ఒక ఎప్పుడు వస్తుందా ఈ జాతర అని చెప్పి మనం దర్శనం చేసుకొని మన జన్మ ఎప్పుడు ధన్యం అవుతుందా అని చెప్పి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాము మొక్కిన మొక్కులు కోరికలు తీరుస్తాడు దేవుడు ఏది కోరుకున్నా ఇస్తాడు లక్ష్మీ నరసింహస్వామి బాగా గొప్పగల్ల దేవుడు బాగా ఆనందంగా ఉన్నది బాగా సంతోషం మాకు ఎప్పుడైనా ఈ దేవుడు ఎప్పుడైనా కానీ జాతర వస్తుందని బాగా సంతోషపడతాం మేము రోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైశాఖ శుద్ధ బహుళ పాడ్యమి రోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం జరుగుతున్నది ఈ రథోత్సవానికి విశేషమైన భక్త స్వామివారి అనుగ్రహం కోసము బారులు తీరి స్వామివారి దర్శనానికి వీక్షిస్తూ ఉన్నారు ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ నవమి నుంచి వెళ్ళి వైశాఖ బహుళ ఏకాదశి వరకు పంచానిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించబడును ఈ బ్రహ్మోత్సవాలకు స్వామివారి భక్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నేత్రపర్వంగా స్వామివారి రథోత్సవాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు ఉత్సవ మూర్తులకు మంగళహారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందనామ స్మరణతో పురవీధులు మారుమ్రోగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఈ వేడుకను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారికి మంగళహారతులు, కట్న కానుకలు సమర్పించారు. రథోత్సవం ఎదుట భక్తుల కోలాటాలు, భజన కీర్తనలు కనువిందు చేశాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ శ్రీనివాస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. శివసేన రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు గొట్టె గణేష్, పలువురు నేతలు స్వామివారిని దర్శించుకోగా వారిని ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. భలే జాతర చూడు వేణుగోపాల స్వామి, చోరు మీద సాగే సంబరాలు చూడరా వేణుగోపాల స్వామి, కోటొక్క భక్తులు చూడు గోపాల. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పందిళ్ల శివాలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కన్నుల పండుగ శివపార్వతుల కళ్యాణోత్సవం జరిపించారు. ఆది దంపతులకు మహిళలు చీరె, సారె, ఓడిబియ్యం నైవేద్యాలు సమర్పించారు. అర్చకులు సాంబమూర్తి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఆటికం శంకర్ గౌడ్, దాసరి లావణ్య, మాజీ ఎంపీటీసీ రావి సదానందం, వివిధ గ్రామాల భక్తులు, మహిళలు పాల్గొన్నారు. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వేసవి దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆనవాయితీ ప్రకారం సోమవారం తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు మరుసటి రోజున బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామునే నెత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. బద్దిపోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భారీ సంఖ్యలో జనం తరలి రావడంతో క్యూలైన్లు క్రిక్కిరిసిపోయాయి. వేసవి దృష్ట్యా భక్తుల కోసం చలువ పందిళ్లు వేసినప్పటికీ ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. బద్దిపోచమ్మ ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలు సైతం రద్దీగా మారాయి.
జగిత్యాల జిల్లా చెల్గల్ మామిడి మార్కెట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. చెల్గల్ మ్యాంగో మార్కెట్ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న లారీలను సైతం అడ్డుకుని తనిఖీ చేశారు అధికారులు. మామిడికాయలు ప్యాక్ చేసే ట్రేలలో నిషేధిత రసాయనాలు వాడుతున్నట్లు గుర్తించారు. మామిడికాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు సుమారు 600 ట్రేలలో FYK ఇథనాల్ రెపెనేర్ అనే రసాయనాన్ని కమిషన్ ఏజెంట్ వినియోగించినట్టు సమాచారం. దీంతో మామిడికాయల లోడ్తో వెళ్తున్న ట్రక్కును పట్టుకుని అన్లోడ్ చేయించారు అధికారులు. కమిషన్ ఏజెంట్పై కేసు నమోదు చేసి శాంపిల్స్ ల్యాబ్కు తరలిస్తున్నట్టు ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష తెలిపారు. సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి మ్యాంగో ఇన్స్పెక్షన్ అనేది చేస్తున్నాము. మెట్పల్లి, కోరుట్ల అండ్ జగిత్యాల రెగ్యులర్గా చేస్తున్నాము. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఎలాంటి ఇథిలిన్ రైపెనర్స్ వాడాలి అని చెప్తున్నాము. మోస్ట్లీ న్యాచురల్గా వాడమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. కాకపోతే ఆర్టిఫిషియల్ రైపెనింగ్ అనేది వాళ్ళు యూజ్ చేస్తున్నారు కాబట్టి మెథడ్ ఆఫ్ యూసేజ్ అనేది కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. వాటర్లో సోక్ చేసిన తర్వాత స్టాల్లో పెట్టి వాడమని. ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్ కూడా కొంతమంది స్లోగా ఫాలో అవుతున్నారు. ఈ నెంబర్ 47 స్టాల్ మాత్రం FYK జియాన్ఫింగ్ అనే చైనీస్ ప్రోడక్ట్ మాత్రమే ఇంకా యూజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక ట్రక్లో 500+ బాక్సెస్లో 5 kgsకి 1 sachet కాకుండా 2 sachets లాగా ఎక్కువ అమౌంట్లో వాడుతున్నారు. FSSAI లీగలైజ్డ్ లేని ప్రోడక్ట్స్ వాడుతున్నారు కాబట్టి ప్రస్తుతం అయితే వెహికల్ సీజ్ చేస్తున్నాము. సరస్వతి పుష్కరాల్లో NDRF, SDRF సేవలు వినియోగించనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో జిల్లా కలెక్టర్తో కలిసి ఆయన పర్యటించారు. వివిధ ఘాట్లు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పుష్కరాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ పర్యటించారు. వీఐపీ ఘాట్, సరస్వతి మాతా విగ్రహం, త్రివేణి సంగమం, గోదావరి ఘాట్తో పాటు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అరవింద్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి 25 వరకు కాళేశ్వరంలో జాతీయ, రాష్ట్ర విపత్తుల దళ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. 2 టీంలు ఘాట్స్ వద్ద, 1 టీం దేవాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సరస్వతి పుష్కరాలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున రద్దీ నియంత్రణకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రజలు భద్రతా నిబంధనలు పాటిస్తూ పుణ్య స్నానాలు ఆచరించాలని సూచించారు. వారి వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఇరిగేషన్ ఏసీ సత్యనారాయణ, జిల్లా అగ్నిమాపక అధికారి KV సతీష్ కుమార్, తెలంగాణ రీజియన్ NDRF, SDRF డిప్యూటీ కమాండెంట్ దామోదర్ సింగ్, కాటారం DSP రామిరెడ్డి ఉన్నారు. గంజాయి విక్రయిస్తున్న ముఠాను రామగుండం పోలీసులు అరెస్టు చేశారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ ప్రవీణ్ కుమార్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. కుందనపల్లి సమీపంలోని బుగ్గగుట్ట అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వారి నుండి 7,50,000 రూపాయల విలువ గల 15 కేజీల గంజాయితో పాటు 2 బైక్లు, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఒడిషా రాష్ట్రం నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసిన గంజాయిని ఇక్కడ ఎక్కువ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్టు వివరించారు. వాళ్ళ దగ్గర ఏదో బ్యాగ్ లేదు ఉన్నట్టు కనిపిస్తున్నట్టు అని సమాచారం మేరకు తన సిబ్బందితోని అక్కడికి వెళ్ళి వాళ్ళని అధీనంలో తీసుకొని వాళ్ళను విచారించగా వాళ్ళ పేర్లు సాయి ప్రదీప్, యశ్వంత్, శివ మరియు కమల్. వీళ్ళు 4 ఒక 2 బైక్స్ పైన నిన్న ఒరిస్సా రాష్ట్రానికి వెళ్ళి అక్కడి నుండి ఒక 15 కిలోల గాంజాయిని
60,000కు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ఇక్కడ వేరే రాష్ట్రము లేబర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి అమ్మితే తొందరగా అమ్ముడుపోతుంది అని చెప్పేసి, అలాగే ఎక్కువ రేటు కూడా అమ్మాలనే ఉద్దేశంతో ఈ నలుగురు కూడా తీసుకురావడం జరిగింది. ఇందులో ఒక ఇద్దరు మాత్రం మన కమాన్పూర్ మండలం, మన పెద్దపల్లి జిల్లా, ఇంకో అతను మహబాద్ జిల్లా, ఇంకో అతను భూపాలపల్లి. ఈ నలుగురు కూడా స్నేహితులుగా ఏర్పడి ఈ గాంజాయి రవాణాకు పాల్పడి అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి నిన్న వెళ్ళి గాంజాయి తీసుకొని రావడం, ఇక్కడ అమ్మే క్రమంలో, అమ్ముదామని ప్లాన్ చేసే క్రమంలో అంతర్గం పోలీస్కి వాళ్ళు తరసపడి మాకు పట్టుకోవడం జరిగింది. వాళ్ళు సో ఎన్డీపీఎస్ యాక్ట్ కేసు ఇది కాబట్టి దానికి సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా పెట్టి దాని ప్రొసీజర్ ఫాలో అయ్యి సబ్ ఇన్స్పెక్టర్ గారు పంచనామా నిర్వహించి అతను ఇచ్చినటువంటి దరఖాస్తు మేరకు ఈరోజు ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో దానికి తదుపరి దర్యాప్తు అధికారిగా నేను రామగుండం సిఐగా స్వీకరించి ఈరోజు ఈ నలుగురిని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని OCP3 ప్రాజెక్టు కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. ఐఎన్టీయూసీ నాయకుడు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి దృష్ట్యా కార్మికులకు గనులపై కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణి యాజమాన్యం అధికారుల ముందు అన్ని చేస్తున్నామని చెబుతూనే కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తుందని ఆరోపించారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో కార్మికులకు కనీసం కూలర్లు కూడా ఏర్పాటు చేయడం లేదని వాపోయారు. సింగరేణి సంస్థ కేవలం ఉత్పత్తే కాకుండా కార్మికుల సంక్షేమంపైన కూడా దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు జనక్ ప్రసాద్ సార్ వచ్చినప్పుడు అన్నిటికీ ఏసీలు పెడతాం క్యాంటీన్లు అని చెప్పారు. ఏసీలు దేవుడరు కానీ కనీసం కూలర్లు ఫ్యాన్లు కూడా పనిచేయని పరిస్థితి ఉన్నది. కానీ ప్రొడక్షన్ కొరకు మాత్రం రక్తం దాగినట్టు మా ప్రొడక్షన్ కొరకు మా కార్మికులను ఆపరేటర్లను బాగా ఇబ్బంది పెట్టుకుంటూ అది చేస్తూ ఉన్నారు. మేము ప్రొడక్టివిటీకి ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఐఎన్టీసీ గారికి వ్యతిరేకం కాదు. మేము మా కార్మికులకు ఉన్న సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక్క బండిని కూడా మెయింటైన్ చేస్తలేరు. 100 టన్ డంపర్లలో ఎక్కితే సస్పెన్షన్ పోతానే ప్రొడక్షన్ అన్ని రోజులు ప్రొడక్షన్ అని చంపారు. ఇప్పుడు ప్రొడక్షన్ అయిపోయినాక రిపేర్ లేదు, వర్షాలలో చేపిస్తామంటే వర్షాల వరకు మా కార్మికుల పరిస్థితి ఏం కావాలి? ఇవాళ ఉన్న జబ్బులు వచ్చే కోల్బెల్ట్ ఏరియాలకు వెళ్ళి అత్యంత సిహెచ్పిలకి వెళ్ళి డస్ట్ పొగలు వాళ్ళకు వశపడినటువంటి జబ్బులు ఏది మన కార్మికులకు జబ్బులు వస్తూ ఉన్నాయి. అయినా పట్టించుకుంటారు మేనేజ్మెంట్. ఏ రకమైన చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు. గెలిచిన యూనియన్కు చెవున పడతలేదు. ఎందుకనంటే మేము గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రత్యేకమైన మా ఎమ్మెల్యే గారి ఆదేశాలు, సెక్రటరీ జనరల్ మా జనక్ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమంలో ముందుండి మేము కార్మికుల పక్షాన నిలబడతాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో ఓవర్లోడ్తో వెళ్తున్న మట్టి లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లారీలు అధిక లోడ్ కారణంగా రోడ్లు ధ్వంసం అవుతున్నాయని వాపోయారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఇప్పటికైనా స్పందించి నిబంధనలు పాటించని లారీ యజమానులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తరలించడం జరుగుతున్నది. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాము. అయినప్పుడు కూడా మా విద్యానగర్ ఏం చెప్పిందంటే ఒక మంచి మట్టి పాలసీని తీసుకొస్తున్నాము. ఈ మట్టి పాలసీ ద్వారా అటు ఇటుక బట్టీలకు అదేవిధంగా ఈ రాయల్టీ ద్వారా ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కూడా మంచి న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశం కొద్దీ ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వము మరియు కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే గారు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇటుకల బట్టి వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం పట్ల మాతో పాటు మా గ్రామ ప్రజలు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ మేము అందరం కలిసి ఈరోజు ఇక్కడ ఈ బండ్లను ఆపడం జరిగినది. ఓవర్లోడ్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఓవర్లోడ్ అంటే పరిమితిని మించి ఎక్కువ ఓవర్లోడ్ నడపడం వల్ల మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఏమైనా అనుకోని సంఘటన జరగడం వల్ల రోడ్డు పలిగిపోవడమో లేకపోతే పిల్లలకు యాక్సిడెంట్లు కావడమో ఇష్టారీతిగా స్పీడ్లు పోవడం జరుగుతున్నది. కనీస నిబంధనలు కూడా పాటించలేదు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఈ లారీ యజమానులు ఏదైతే ఈ మట్టి యజమానులు ఎవరైతే ఉన్నారో పర్మిషన్ తీసుకున్న వాళ్ళు కనీసం గ్రామ పంచాయతీ కూడా ఆ ప్రొసీడింగ్స్ ఏముంటాయనేది కూడా అప్పచెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఆ మట్టి కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒకసారి వెనుక చూడండి, బాడీ లెవెల్ కొంట పోకుండా కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వచ్చు, కానీ నిబంధనలకు విరుద్ధంగా పేపర్ లోడ్ వేసుకొని మినిమం 40 టన్నుల లోడ్ వేసుకొని పోతే రోడ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి, జనాలు తిడుతుండ్రు. ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని ఊర్లో ఉన్నటువంటి పబ్లిక్ ప్రజాప్రతినిధులు డబ్బులు తీసుకొని మరి మీరు పర్మిషన్ ఇచ్చిరా మీకు తెలియకుండా నడుస్తుందని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. రోడ్లన్నీ మొత్తం నాశనం అయిపోతున్నాయి. కాబట్టి జర పర్మిషన్ ఇస్తే ఇవ్వచ్చు, తెచ్చుకోరు. కానీ రాయల్టీ గవర్నమెంట్ కడుతురు కావచ్చు,
కానీ ఒకసారి వెనక చూడండి ఎట్లా ఉన్నది లోడ్ చూడండి ఒకసారి. ఆ లోడ్ పోతే ఈ రోడ్లు మొత్తం పలిగిపోతున్నాయి. కాబట్టి వెంటనే అధికారులు దీని మీద చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని ఇటు పనులను మొత్తం ఆపాలి. ఆపి మీరు అయినా గ్రామంలో కనీసం గ్రామ పంచాయతీలో ఒక నోటీస్ బోర్డు కూడా లేదు. మీరు ఎంత పర్మిషన్ తీసుకున్నారు, ఎన్ని ట్రిప్లకు తీసుకున్నారు, రాయల్టీ ఎంత కడుతున్నారు, కనీసం చెప్పాల్సిన బాధ్యత. ఏటా మే నెలలో ప్రకృతి ప్రియులను అలరించే మే పుష్పం సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో వికసించింది. ఏడాదిలో ఒక్కసారి వికసించే ఈ పుష్పం ప్రకృతి ప్రియులను ఆకట్టుకుంటోంది. మే నెల రాగానే ఈ పుష్పం కోసం అనేక మంది ప్రకృతి ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఫుట్బాల్ లిల్లీ లేదా బ్లడ్ లిల్లీ పేరుతో ఈ అరుదైన జాతి పువ్వును భారతదేశంలో మే పుష్పం అని పిలుస్తారు. ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు అంటే ఏప్రిల్ మే నెలల్లో పూస్తుంది కనుకనే దీన్ని మే పుష్పంగా పిలుస్తారు. వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన సంటి జ్యోతి స్టాండ్లిన్ దంపతుల ఇంటి పెరట్లో తాజాగా పూసిన ఈ పుష్పం కనువిందు చేస్తోంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. హనుమాన్ పెద్ద జయంతి సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఆలయంలో అరకొర సౌకర్యాలు ఉన్నప్పటికీ వేలాది మంది స్వామివారిని దర్శించుకున్నారు. ప్రాతకాల సమయంలో ఆంజనేయ స్వామి సుప్రభాత సేవ వరకే సుమారు 20,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు అంచనా. అంజన్నకు ప్రీతిపాత్రమైన రోజు కావడంతో ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఫల పుష్పారాధనలు నిర్వహించినట్టు అర్చకులు తెలిపారు. రద్దీ దృష్ట్యా స్వామివారి దర్శనానికి గంట సమయం పట్టినట్టు అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన శిశువుల సంరక్షణ కేంద్రాన్ని జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీకాంత్ సిబ్బందితో కలిసి ప్రారంభించారు. అప్పుడే పుట్టిన బిడ్డను వద్దనుకునేవారు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఉయ్యాలలో వదిలి వెళ్లాలని అధికారులు సూచించారు. ఊయల వద్ద ఎలాంటి సీసీ కెమెరాలు ఉండవని, చిన్నారిని ఊయలలో వేసిన వారిపై నిఘా విచారణ వంటివి ఉండవని స్పష్టం చేశారు. నేరుగా శిశువును అప్పగించాలి అనుకునేవారు 9490881098 నెంబర్కు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సుగుణ, డీసీపీఓ పర్వీన్, సూపర్వైజర్లు శాంత, తిరుపతి, రమేష్, సరళ పాల్గొన్నారు. బయటికి వెళ్తున్నప్పుడు చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే మనకి హాస్పిటల్లో అరేంజ్ చేయడం అనేది ఏంటంటే ఆ పుట్టిన బిడ్డ చాలా అత్యవసర పరిస్థితుల్లోనే ఉంటారు. ఇక్కడ వేయడం అనేది కూడా చాలా మంచి ఉపయోగకరం. ఇందాక మేడం అన్నట్టుగా రైల్వే స్టేషన్స్లో నిజంగా మేడం అక్కడ చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఇంకా నేను రెగ్యులర్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు చూస్తున్నాను. సాధ్యమైనంత వరకు మనకి ఎక్కడైతే క్రౌడ్ ఉన్న ప్లేసెస్లో పెడుతున్నారన్నారు అది కూడా త్వరగా స్టార్ట్ చేస్తే. ఈరోజు క్రాడిల్ బేబీ సెంటర్ అంటే ఊయల ప్రోగ్రామ్ని మనము అఫీషియల్గా ఈరోజు మన హాస్పిటల్లో ఓపెన్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే పుట్టిన పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు భారంతో మోయలేకనో వేరే ఇతర కారణాల వల్ల అక్కడిక్కడ పడేయకుండా అంటే వాళ్ళ యొక్క ప్రాణం విలువ గుర్తించి అలాంటి బేబీస్ పిల్లలు లేని వారి కోసం
ఈ అనాథాశ్రయంలో ఉంచి వాళ్ళని దత్తత ఇవ్వడానికి ఈ ఉయ్యాల ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ చెట్ల పొదల్లో కానీ రోడ్ల మీద కానీ అక్కడ గుంపుల్లో కానీ ఎక్కడ పడేయకుండా వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి మీకు ఒక వాట్సాప్ నెంబర్ కానీ మా టీం కానీ మాకు ఫోన్ చేసి స్పందించి ఇలా మా DWO మేడం వాళ్ళ టీంకి అప్పచెప్తాము. వాళ్ళు వాళ్ళ సంరక్షణ ఉంచుకొని ఎవరికైతే పిల్లలు అవసరమో వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు లీగల్గా వాళ్ళకి దత్తత ఇవ్వడానికి వాళ్ళు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువు కట్ట విస్తీర్ణాన్ని పెంచాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఎల్లమ్మ చెరువు కట్ట అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా విస్తీర్ణాన్ని పెంచాలని కోరారు. బతుకమ్మ పండుగకు హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వేదికగా ఉంటుందని, కట్ట విస్తీర్ణం పెంచితే బతుకమ్మతో పాటు వాకర్స్ కు ఇతరత్ర కార్యక్రమాలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం చెరువు కట్ట సుందరీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో కట్ట ఇరుకుగా మారిందన్నారు. ఈ విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టిని సారించి కట్ట విస్తీర్ణాన్ని పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కట్ట వెడల్పును పెంచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం రూపంలో వారికి లెటర్ ఇవ్వడం జరిగింది. మరి అనేక సంవత్సరాలుగా ఎల్లమ్మ చెరువు కట్టపై బతుకమ్మ పండుగ కానీ, తర్వాత పొద్దున్న లేస్తే వాకింగ్ చేయడానికి కానీ, జాగింగ్ చేయడానికి కానీ అనుకూలమైన ప్లేసు ఎల్లమ్మ చెరువు కట్ట. మరి ఆ రకంగా బతుకమ్మ పండుగకు ప్రసిద్ధి చెందిన ఎల్లమ్మ చెరువు ఏదైతే కట్ట ఉన్నదో ఆ చెరువు కట్ట మొత్తం వెడల్పు తగ్గి, విస్తీర్ణం తగ్గి చిన్నగా అయిపోయి మరి మనుషులు నడవడానికి కూడా ఇరుకుగా ఏర్పడింది. కాబట్టి స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు కటింగ్ల పేరుతో నిలువున ముంచుతున్నారని రైతులు వాపోతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు పెంటయ్య ఆధ్వర్యంలో వారు మీడియాతో మాట్లాడారు. గతంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల నిర్వహణ జరిగినప్పుడు బస్తాకు 41 కిలో 600 గ్రాముల తూకం వేసి మిల్లులకు తరించినా ఎలాంటి కోతలు విధించలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం 42 కిలోల 300 గ్రాములు తూకం వేసినప్పటికీ లారీ వెంబడి 10 నుండి 12 బస్తాల ధాన్యం షార్టేజీ అంటూ కటింగులు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఎలాంటి కటింగులు లేకుండా ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలలో జమ అయ్యేలా చూడాలని కోరారు. కిలోలు ఐకేపీ సెంటర్లు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిర్రు. మళ్ళీ మెల్లమెల్లిగా 100 గ్రాములు 100 గ్రాములు అని ఈరోజు 42 కిలోల 300 గ్రాములు తూకం వేస్తుండ్రు. ఇది 100% మోసం. ఎందుకంటే మనం మాట్లాడింది ఒకటి, మీరు వేసేది ఒకటి. 300 గ్రాములు ఎక్కువ చొక్కితే ఎంత అవుతుంది? ఒక లారీకి 15 బస్తాల వడ్లు వస్తాయి 100 గ్రాములు అంటేనే. మరి మీకు అదనంగా మేము ఒక అరకిలో ఇస్తున్నాం, దానికి ఎన్ని బస్తాలు వస్తాయి అంటే ఒక 100 గ్రాములు లెక్క పెడితే లారీకి 5 బస్తాలు అంటే 20-30 బస్తాల వడ్లు మీకు అదనంగా మేము కట్టబెడుతున్నాం. రైతు సొమ్మది. అయితే నష్టపరిహారం కింద 10 బస్తాలు, మళ్ళీ మీరు ఈ 300 గ్రాములతో ఇవి బస్తాలు అంటే ఈ ఐకేపీ సెంటర్ వల్ల మోసమే మరెక్కువైంది తప్ప రైతుకు మేలు ఏమి కాలేదని చెప్తున్నా. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్.